వాట్ ఇస్ అప్ గాయస్, ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ ఆర్ట్ కోర్ డెజర్ట్లో ఉండగలుగుతామా గైస్? మినిమం 20 days. లెట్స్ గెట్ స్టార్టెడ్. ద వీడియో చాలా ఆసమ్ ఉండబోతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. మనమైతే ఇక్కడనే స్పాన్ అయినాం. ముందే డెజర్ట్ టెంపుల్ ఉంది. వావ్, ముందే డెజర్ట్ టెంపుల్ అండ్ షుగర్ కేన్ అయితే తీసేసుకున్నాం. మనకైతే బుక్స్కి అయితే అవసరము. అండ్ అక్కడనే విలేజ్ ఉంది అండ్ సూపర్. అండ్ కింద డెజర్ట్ టెంపుల్ అయితే ఓ మై గాడ్ గాయస్, జస్ట్ మిస్ టీఎన్టీస్ వెళ్తే 1 dayలోనే మన ఆర్ట్ కోర్ సిరీస్ అయితే ఎండ్ అయిపోదు. కానీ అక్కడ నేనైతే దాని మీద పల్లె కాబట్టి బతికిపోయినా. ఐరన్ అవన్నీ తీసేసుకున్నా గైస్. గోల్డెన్ యాపిల్స్ బ్లాక్స్ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే పైకి ఎక్కాలంటే మనకు బ్లాక్స్ కావాలి కాబట్టి నేనైతే బ్లాక్స్ అయితే తీసేసుకున్నా. వెళ్ళిపోదాం గైస్ తొందరగా, ఫట్ 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 గైస్. పైకి అయితే వచ్చేసాను. విలేజ్కి వెళ్ళి కొంచెం లూట్ చేద్దాం. అలా ఏమైనా ఐటమ్స్ ఉంటే మొత్తం అయితే తీసేసుకుందాం. లెట్స్ గో గైస్. మొత్తం ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసేసుకుందాం. బ్యారెల్స్ చాలా అవసరం మనకు ఫుడ్కి. చాలా అంటే చాలా అవసరం ఫుడ్కి, మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. గోల్డెన్ యాపిల్ తింటున్నావు ఏంద్రా? బెడ్ తీసుకో, బ్రెడ్ తినాలి. అవి మొత్తం లూట్ అయితే వేసేద్దాం గైస్. మొత్తం వెళ్దాం. గ్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఓన్లీ డెజర్ట్లు ఉంటాం కాబట్టి మన దగ్గర అయితే వుడ్ ఉండదు. గ్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇంపార్టెంట్ అండ్ చెస్ట్ కూడా ఇంపార్టెంట్. లెట్స్ గో గైస్. బెడ్ కూడా తీసేసుకుంటున్నాను. ఇదైతే మన ఫస్ట్ డే. మళ్ళీ ఇంకొక గ్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకుంటున్నాను. ఒక గ్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి మన బేస్ దగ్గర ఉంచుకుందాం. ఇంకోటి వచ్చేసి మనం మైనింగ్కి ఎక్కడికైనా వెళ్తే అది ఉంచుకుందాం. ఇప్పుడైతే నేనైతే కేవలం అయితే మైనింగ్ చేయలేను గైస్, అస్సలే చేయలేను. పోయిన సిరీస్ లెక్క నేను చేయలేను. ఇప్పుడు ఓన్లీ స్టెప్ మైనింగ్ చేసుకుంటూ వస్తా. మీకు కూడా నచ్చుతుంది అట్లయితే. లెట్స్ గో గైస్. బ్యారెల్స్ అయితే కలెక్ట్ చేసేస్తున్నాం మొత్తం. పెద్ద రెవిన్ గైస్, పెద్ద రెవిన్. అలాగైతే నేను మైనింగ్కి అయితే వెళ్ళాను గైస్. అండ్ ఎందుకంటే ఆ పెద్ద రెవిన్లో లావా ఉంటుంది, ఎక్కడ కింద పడేది తెలియదు. అండ్ బ్రెడ్ ఇవన్నీ అయితే తీసేసుకుంటున్నాను. అండ్ నైట్ అయితే కావస్తుంది, స్లీప్ వేయాలి. మనం ఫస్ట్ డే అయితే సర్వైవ్ అయినాం. ఫస్ట్ డే అయితే మనం ఎట్టగెలకైతే ఫస్ట్ డే అయితే సర్వైవ్ అయినాం. లెట్స్ గో గైస్. స్లీప్ వేయాలి, ఇంకా నైట్ కావాలి. విలేజర్ బాబాయ్, మళ్ళీ ఇంకోటి కావాలి గైస్. ఎక్కడైనా మనం ఎట్లా అంటే చేస్తాం, అక్కడ పెట్టేస్తాం కాబట్టి గైస్. ఫస్ట్ డే అయితే అయిపోయింది. ఈరోజు సెకండ్ డే. లెట్స్ గో. అండ్ ఇంకొక కొంచెం లూట్ చేస్తే వేసేస్తున్నాను. ఇదైతే బీవచ్చమైన లూట్ వచ్చింది. ఐరన్ అండ్ స్వాట్స్, 2 స్వాట్స్ అంట. సూపర్ లూట్ ఇదైతే. అండ్ ఇంకా మన బెడ్స్ ఇవన్నీ అయితే తీసుకుంటున్నా. కొంచెం అయితే వెళ్దాం, ఏదైనా కేవ్ దొరికితే అక్కడ మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. స్వాడ్ అయితే పట్టుకుంటున్నాను, ఏదైనా కేవ్ దొరికితే వెళ్ళిపోదాం అక్కడికి మైనింగ్కి. లెట్స్ గో. వెతుకుతూనే ఉన్నా. ఒక్క కేవ్ దొరుకుతలే, లాస్ట్కి ఒక కేవ్ దొరికింది. ఇక్కడైతే మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. చెస్ట్ పెట్టేస్తాం. మన దగ్గర అయితే స్టిక్స్ లేవు. అండ్ ఒక పికాక్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇలా వచ్చింది, తీసేసి. అండ్ బ్రెడ్ కూడా కావాలి మనకైతే, చాలా బ్రెడ్ కావాలి. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ట్ కోర్లో. ఒక చిన్న ఇట్లా ఇక్కడికి నుంచి వాకింగ్ చేసినా మనకైతే ఫుడ్ అయితే అయిపోతాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ లెట్స్ గో గైస్. మనం ఇక్కడ కొంచెం మళ్ళీ వచ్చేద్దాం. అండ్ చెస్ట్ కావాలి, ఎందుకంటే మన ఐటమ్స్ మొత్తం అక్కడ పెట్టాలి కాబట్టి. ఎందుకంటే మనం మైనింగ్ అప్పుడు ఆ ఐటమ్స్ మొత్తం పెట్టాలి కాబట్టి అయితే చెస్ట్ అయితే తీసేసుకుంటున్నాను. చెస్ట్ అయితే లైన్ ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. మీరు తొందరగా ఇలానే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే తొందరగా 70 సబ్స్క్రైబర్స్ చేయండి. లెట్స్ గో గైస్. స్టిక్స్ అయితే వేసేసుకున్నాను, ఎందుకంటే మనకు స్టిక్స్ కావాలి కాబట్టి. ఎందుకంటే ఏదైనా కావాలంటే స్టిక్స్, ఏదైనా టూల్స్, ఏదైనా స్లోలీ. లెట్స్ గో గైస్. ఒక యాక్స్ అయితే వేసేసుకున్నాం. మనకి యాక్స్ కూడా అవసరమే, ఏదైనా జాంబీస్ వచ్చినా కొట్టడానికి. లెట్స్ గో. యాక్స్ అయితే తీసేసుకుంటున్నాను. లెట్స్ గో. ఇక్కడ కొంచెం మైనింగ్ చేసిద్దాం. ఫస్ట్ టైం మనకైతే కాపర్ అయితే దొరికింది ఈ సిరీస్లో, ఆర్ట్ కోర్ సిరీస్లో మనకైతే కాపర్ అయితే దొరికింది. లెట్స్ గో. ఇక్కడ కొన్ని బాక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కోల్ కూడా ఉంది. కోల్ అయితే తీసేసుకుంటున్నాను, కొంచెం కోల్, ఎందుకంటే లైటింగ్ ఇవన్నీ కావాలి కాబట్టి నేనైతే కొంచెం కోల్ అయితే తీసేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసాను కదా. టార్చెస్ చేసుకోవడానికి, టార్చెస్ కూడా ఇంపార్టెంట్ కదా, కొంచెం లైటింగ్ పెట్టడానికి. లైటింగ్ కావాలి కదా మనకు కూడా, కాబట్టి కొంచెం అయితే లైటింగ్ అయితే పెట్టేద్దాం అక్కడక్కడ. లైటింగ్. ఐరన్ బోల్తో పబ్లిక్. మంచి కేవే గైస్, చిన్న కేవైనా మస్తు ఉంది. అన్నీ కోల్ కూడా వేసేసుకుందాం, ఎందుకంటే చిన్న కేవైనా మస్తు ఉంది. ఇచ్చి పాడు గైస్, తగ్గలే ఇక్కడ మనం. కొందరు ఐరన్ కూడా తీసేసుకుందాం, ఎందుకంటే మనకు ఐరన్ టూల్స్ ఇవన్నీ కావాలి కాబట్టి. లెట్స్ గో. అండ్ ఈ సిరీస్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ డే కూడా అయిపోతుంది, అక్కడైతే నైట్ అయితే అయిపోతుంది. లెట్స్ గో. స్లీప్ వేసేద్దాం. సెకండ్ డే కూడా అయిపోయింది. ఇప్పుడు అయితే వి ఎంటర్డ్ థర్డ్ డే వరకు అయితే సర్వైవ్ అయిపోయాం మనమైతే. లెట్స్ గో గైస్. ఇంకా కొంచెం కోల్ ఇవన్నీ అయితే తీసేసుకుందాం.
లెట్స్ గో. మీరు అంటారు బ్రో ఆ సిరీస్లో ఎలా ఓన్లీ 4-5 డేస్లో కేవ్స్కి వెళ్ళొద్దని చెప్పుకున్నా కదా, కేవ్స్కి అయితే మీరు వెళ్ళకండి. అంటే ఫస్ట్ అయితే ప్రోస్ అయితే వెళ్ళండి, వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు నేను కూడా ఒక 20-30 డేస్ ఉంటే నేను కూడా కేవ్స్కి వెళ్ళిపోతా, అప్పుడు నేను కూడా ప్రో అయిపోతాను. కాబట్టి అలా ఫస్ట్ ఇట్లా చూడండి, తర్వాత వెళ్ళండి. ఫస్ట్ బీట్ చేయండి ఒక జాంబీస్ని. నేను ఇలా టార్గెట్ ఏం పెడుతున్నా అంటే మినిమం 20 డేస్లో హాఫ్ ఆర్మర్ అని ఉండాలి, డైమండ్ ఆర్మర్. సో దాని కేసు మనకైతే డైమండ్స్ అయితే మైనింగ్ అయితే చేద్దాం. డైమండ్ ఆర్మర్ దొరకవచ్చు మేబీ. ఈ బ్లాక్ తీసుకుందాం అనుకున్నా మన హౌస్ కన్స్ట్రక్టింగ్ కోసం, కానీ ఇవైతే ఇట్లా పడిపోయినాయి. కాబట్టి నేనైతే ఇష్ట పెట్టేశాను వీటిని. అండ్ కొంచెం ఐరన్ కూడా దొరికింది, అండ్ కాపర్ అయితే అలా పెట్టేశాను. అండ్ కొన్ని స్టిక్స్ అయితే కావాలి కాబట్టి షవల్తో అయితే కొంచెం వెళ్ళిపోదాం గైస్ మైనింగ్కి. స్టెప్ మైనింగ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను స్టెప్ మైనింగ్ ఎంచుకున్నాను. ఎందుకంటే ఏ కేవ్స్కి వచ్చినా నేను ఏ కేవ్కి వెళ్ళాను, తర్వాత ఫ్యూచర్లో వెళ్తాను. ఇక్కడ ఏమైందంటే నేను టార్చెస్ పెడితే అవి పడతాయి అనుకున్నాను, కానీ అది పర్లేదు. అందుకే మళ్ళీ అది అలా అయింది. అండ్ లెట్స్ గో గైస్, ఇంకా కొంచెం Y12 వరకు వెళ్ళాలి మనం మైనింగ్కి. లెట్స్ గో గైస్. మీకు ఇక్కడ వరకు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఇది వచ్చేసి నాకు మినిమం వీడియో, చాలా పెద్ద వీడియో ఇదైతే. మళ్ళీ మనం వి ఎంటర్డ్ 4th డే గైస్, 3rd డే కూడా అయిపోయింది. వి ఎంటర్డ్ 4th డే. నేనైతే కేవలం ఈ స్టెప్ మైనింగ్ దగ్గరనే స్లీప్ వేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే బయట స్లీప్ వేసినా జాంబీస్ వస్తాయి. అది కూడా నైట్ కాగానే ఒక సెకండ్లో స్లీప్ వేయాలి, ఎందుకంటే ఇంకెక్కువ అయింది అనుకో జాంబీస్ స్పాన్ అవుతాయి. నేను జాంబీస్ స్పాన్ కాకుండా చూసుకుందాం అనుకుంటున్నా గైస్. Y12కి అయితే వచ్చేసాను. Y12కి వస్తాను. డిప్స్ట్రోన్ ఇవన్నీ దొరుకుతున్నాయి. 1.17 కదా నేను చేసేది, కాబట్టి ఇవన్నీ దొరుకుతాయి. లెట్స్ గో గైస్. స్టిక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను, కొన్ని స్టిక్స్ కూడా కావాలి కాబట్టి మన దగ్గర అయితే పికాక్స్ అయితే అయిపోయింది. కాబట్టి ఒక పికాక్స్ అయితే వేసేసుకుందాం తొందరగా. ఐరన్ ఉంది కదా, టార్చెస్ కూడా అయిపోయినాయి. అండ్ ఇంకా కొంచెం స్టిక్స్ అయితే నేను కలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడే కలెక్ట్ చేసేసుకుంటున్నా స్టిక్స్ ఇవన్నీ. లెట్స్ గో. అండ్ ఇంకా కొన్ని టార్చెస్ అయితే వేసేసుకుందాం. పికాక్స్ అయితే అయిపోలేదు మన ఇంకా దీంట్లో అయితే ఐరన్ పెట్టేస్తున్నాయి. ఇంకా మనకు ఐరన్ దొరికింది కాబట్టి. అండ్ ఇక్కడైతే లావా పూల్ ఉంది, నెదర్ అయితే చేయడానికి, నెదర్ పోర్టల్ అయితే చేయడానికి ఇదైతే మంచిది. లావా పూల్ ఉన్న మనోడైతే ఇదైతే కావాలి కదా మనకైతే స్మూత్ స్టోన్, ఎందుకంటే మన హౌస్ కన్స్ట్రక్టింగ్కి ఇదైతే మస్తు వర్క్ అవుతుంది. స్మూత్ స్టోన్ చాలా బాగుంటుంది, అంటే డిజైన్కి అన్నీ బాగుంటుంది. స్మూత్ స్టోన్ మాత్రం అంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి. అండ్ లెట్స్ గో గైస్. నైట్ అయితే కావస్తుంది, మనోడైతే వెయిట్ చేస్తుంది, ఎందుకంటే చెప్పా కదా జాంబీస్ అయితే మనం రన్ చేయవద్దు కాబట్టి మనం నైట్ కాగానే వండుకోవాలి, అంటే స్లీప్ వేయాలి. కాబట్టి ఇది గైస్ మనోడైతే అంతగానం వెయిట్ చేస్తున్నాడు. లెట్స్ గో గైస్. మన ఇంటికి అయితే వచ్చేసాను, ఇంకా నైట్ అయిపోలేదని. లెట్స్ గో. బెడ్ అయితే వేసేసాను, చెప్పాను కదా నేను మీ స్టెప్ దగ్గరనే వండుకుంటాను. ఇంకా ఎక్కడ వండుకోను, అంటే ఎక్కడ స్లీప్ అయ్యాను, ఓన్లీ ఇక్కడ స్టెప్ మైనింగ్ దగ్గరనే స్లీప్ వేస్తాను. అండ్ లెట్స్ గో. అంటే కొంచెం మైనింగ్ చేయడానికి కూడా అట్లనే వెళ్ళిపోయినాను. అండ్ స్లీప్ మనం అయితే 5 డేస్ అయితే సర్వైవ్ అయిపోయాం. ఇప్పుడు ఇంకో డే. లెట్స్ గో. ఇది 5th డే. ఈ 5th డేలో ఏదైనా చేయాలి గైస్, మంచిగా మైనింగ్ అయితే వేయాలి. నేనైతే మైనింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను, గ్రాఫ్టింగ్ టేబుల్ కూడా కావాలి కాబట్టి. అండ్ మళ్ళీ వచ్చేసాను, ఎందుకంటే మనకు స్టిక్స్ కావాలి కాబట్టి నేనైతే కొన్ని స్టిక్స్ తీసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మనకు స్టిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏదైనా పికాక్స్ అంటే పికాక్స్ ఇరిగిపోయినా, అంటే పికాక్స్ బ్రోక్ అయిపోయినా, కాబట్టి కోల్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. డిప్ స్టోన్ కోల్ కూడా దొరికింది. సిల్క్ టచ్ వచ్చే వరకు వెయిట్ చేయాలంటే చాలా మనం వెయిట్ చేయలేం. సిల్క్ టచ్ వచ్చే వరకు మన దగ్గర అయితే పికాక్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో పికాక్స్ తోటి అయితే మైనింగ్ అయితే స్టార్ట్ పెట్టేద్దాం. లెట్స్ గో గైస్. ఈ మైనింగ్లో డైమండ్స్ ఎన్ని దొరికితే మీరు అన్నీ ఒక్క డైమండ్ దొరికితే 10 లైక్స్ కొట్టండి. ఎన్ని డైమండ్స్ దొరికితే అన్ని లైకులు మీరు కొట్టాల్సిందే. నేనైతే టార్గెట్ అయితే పెడతాను. లెట్స్ గో మైనింగ్. 5th డే మొత్తం మైనింగే గైస్. మనం ఎంజాయ్ చేయాలి, మైనింగ్లో మాత్రం సూపర్ ఎంజాయ్ చేయాలి. డైమండ్స్ దొరికితే నేనైతే ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉన్నాను. ఇక్కడ ఏముంది వాటర్ గైస్. మీకు ఒక చిన్న టైం లాప్స్ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద టైం లాప్స్.
మీరైతే చిన్న టైం లాప్స్ అయితే ఎంజాయ్ చేసారు కదా. ఈరోజు అయితే డే 7. ఇంకా కొంచెం మైనింగ్ చేస్తున్నాం. మీరు ఇంకోటి గుర్తుంచుకోండి గైస్, మీకు డట్టు దొరికితే ఇష్టపెట్టకండి. అండ్ ల్యాపిస్ అయితే మన ఫస్ట్ ల్యాపిస్ ఎన్చాంటింగ్ కోసం అయితే ల్యాపిస్ అయితే చాలా చాలా అవసరం. ల్యాపిస్ అయితే ఎందుకంటే ఎన్చాంటింగ్ కావాలంటే ల్యాపిస్ ఉంటేనే ఎన్చాంటింగ్ అవుతుంది. ఎన్చాంటింగ్ అయితే ఈ 20 డేస్లో అయితే చేయలేము, నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే చేస్తాం. అండ్ మనకైతే డైమండ్స్ కూడా దొరికినాయి. డైమండ్స్ అయితే 4 డైమండ్స్ దొరికినాయి. కాబట్టి మీరైతే 40 లైక్స్ అయితే వేయాలి. ఇంకెన్ని డైమండ్స్ దొరికితే అన్ని లైక్స్ అయితే నేను పెడతాను, లైక్ టార్గెట్. మనం అయితే స్లీప్ వేస్తుండు. సారీ విషయం చెప్పాలి, నేను నెదర్ పోర్టల్ డేటా అయితే డిలీట్ అయిపోయింది. నెదర్ పోర్టల్ చేస్తుంటే ఇప్పుడైతే ఎంజాయ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో గైస్ మైనింగ్ కేంజ్ ఇప్పుడే వచ్చేసాను. ఈరోజైతే మొత్తం అయితే హౌసెస్ అయితే కన్స్ట్రక్టింగ్ చేయాలైతే అనుకున్నాను. మనకంటూ ఒక బేస్ విలేజర్స్ మనకంటూ ఒక బేస్ ఉండాలని అయితే నేను ఈరోజైతే అనుకున్నాను. బేస్ని అయితే చేసేద్దాం. అండ్ నైట్ అయితే అవుతుంది. మనోడైతే ఎప్పుడు నైట్ అవుతుందా, ఎప్పుడు స్లీప్ అవుతాం, ఎందుకంటే జాంబీస్ అయితే ఉన్నాయి కాబట్టి వాటర్ అయితే చేసేసుకున్నాను. మామూలుగా అలా వేస్తున్నాను, స్లీప్ అయితే వేసేసాను. ఎట్టకెళ్ళగితే మాకైతే స్లీప్ అయిపోయింది. అండ్ నెదర్ పోర్టల్ చెప్పినా కదా, ఫస్ట్ చెప్పాను కదా, నెదర్ పోర్టల్ వీడియో అనేది డిలీట్ అయ్యింది. మళ్ళీ ఇలా రిపీట్ కాకుండా నేనైతే చూసుకుంటాను. అండ్ లెట్స్ గో గైస్, మనకైతే షవల్స్ కావాలి, ఎందుకంటే మొత్తం క్లియర్ చేసేద్దాం. మన హౌస్కి అయితే ఫుల్ అయితే క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసేసినాక చెప్దాం గైస్, కలుద్దాం. అంటే కొంచెం మీకు చిన్న టైం లాప్స్ లెక్క ఉంటుంది హౌస్ కన్స్ట్రక్టింగ్ అంతా, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే కొంచెం టైం లాప్స్ అయితే నేను ఇస్తుంటాను, మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ స్లీప్ అయితే చెప్పాను కదా, మనం ఇక్కడనే స్లీప్ వేస్తాం. అండ్ మళ్ళీ ఒక్కసారి స్లీప్ అయితే వేసేసాను. ఇప్పుడైతే మీకు చిన్న టైం లాప్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్ టైం లాప్స్. గైజ్ మన హౌస్ కన్స్ట్రక్టింగ్ ఏదో అయిపోయింది, నైట్ అయింది, స్లీప్ మనోడైతే కామెడీ వేస్తాడు గైస్. ఇదైతే చాలా కామెడీ. మన స్లీప్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే అన్ని ఐటమ్స్ అయితే అలా పెట్టేసాను, మొత్తం క్లియర్ చేసేస్తాను. అండ్ ఒక పికాక్స్ తీసుకుంటున్నాను. కొంచెం మైనింగ్కి వెళ్దాం గైస్, కొంచెం మైనింగ్కి వెళ్ళిపోయి ఇవన్నీ తీసేసుకుందాం. డైమండ్స్, మనకు డైమండ్స్ అవసరము. డైమండ్ ఆర్మర్ అయినా వేసుకోవాలి కదా. ఈ 20 డేస్ సర్వైవ్లో
మనం ఒక డైమండ్ ఆర్మర్ అయినా అంటే ఆఫ్ డైమండ్ ఆర్మర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది ఓన్లీ 20 days సర్వైవల్ గైస్, ఓన్లీ 20 days. మళ్ళీ ఇంకా 20 days తీసుకుంటూ వస్తాను మీ ముందుకి. అంటే ప్రతి 20 days అంటే 20 days లావా ఉంది గైస్, చాలా డేంజరస్ లావా అయితే ఆటుకోర్లా. 20 days రియాలిటీగా ఉండడం అంటే చాలా. మళ్ళీ డైమండ్స్ దొరికాయి మనకైతే. నేనైతే స్లీప్ కోసం అయితే ఎదురు చూస్తున్నా, స్లీప్ వేసేసాను. అండ్ లెట్స్ గో గైస్, డైమండ్స్ అయితే కలెక్ట్ చేసేద్దాం. పొటాటో బ్రెడ్ తోటి కలెక్ట్ చేస్తున్నాను నేను డైమండ్ని, సారీ దట్. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఎన్ని డైమండ్స్ ఉన్నాయి గైస్ మొత్తం చూడండి, అన్ని డైమండ్స్ ఉన్నాయి. ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. డైమండ్ ఆర్మర్ కూడా వేసేసుకోవచ్చు, హాఫ్ డైమండ్ ఆర్మర్. అండ్ అలా ఏదైనా పెట్టాను, గోల్డ్ పెట్టేద్దాం. ఎందుకంటే మనకు కాపర్ అయితే పెట్టేసాను, అలా ఐరన్ ఇంకేమైనా ఉన్నాయి చూసుకుంటున్నాను. అండ్ బెడ్ అయితే రిస్పాట్ పెట్టుకొని గోల్డ్ అయితే అంటే గోల్డ్ అయితే ఆర్మర్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక పాయింట్ బూట్స్ వేసేసుకుంటున్నాను. చూడండి పాయింట్ బూట్స్ అయితే షర్ట్ అండ్ బూట్స్ అయితే వేసుకున్నాను. షర్ట్ అండ్ బూట్స్ చాలా బాగున్నాయి, షర్ట్స్ అండ్ బూట్స్ అంటే కాంబినేషన్. ఇంకా తీసుకుంటూ వస్తాను. అరే మనమైతే తీసుకొని వెళ్ళిపోదాం, లెట్స్ గో. అండ్ ఒక షవల్ కూడా వేసుకున్నాం, ఒకటైతే మిగిలిపోయింది కాబట్టి స్టిక్స్ తీసుకొని వచ్చా. వెళ్దాం గైస్, మళ్ళీ స్లీపే. మనోడైతే కామెడీ చేస్తాడు మనోడైతే. అండ్ లెట్స్ గో. ఫుల్ హాఫ్ ఆర్మర్ అయితే అయిపోయింది. సారీ ఫర్ దట్ గైస్, నేను ఇక్కడ వుడ్ ఎందుకు తీసుకున్నాను అంతే, మనకు షీల్డ్ కావాలి. వచ్చే డేస్లో షీల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నెదర్కి వెళ్దాం, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎండర్ డ్రాగన్ కూడా కిల్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది షీల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మైన్క్రాఫ్ట్. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. వెళ్దాం గైస్, మనకైతే నెదర్ పోర్టల్కి వెళ్ళిపోదామా గైస్, లెట్స్ గో. నెదర్ పోర్టల్కి వెళ్ళిపోదాం. అక్కడ ఎక్కడ స్పాన్ అయితే డేంజరస్ స్పాన్ అయితే ఇక కష్టం గైస్. పక్కనే లావా, ఓహో చాలా డేంజరస్ ఉంది గైస్. మనమైతే ఇవైతే పెట్టుకొని వెళ్ళిపో గైస్. మొత్తం అయితే డట్ అయితే పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే పైకి ఎక్కాలి కాబట్టి. అమ్మో నెదర్లో నేను అంత రిస్క్ అయితే తీసుకోను, ఎందుకంటే చాలా కష్టమే. కిందైతే లావా పెద్ద పూలే ఉంది, లావా పూలు చాలా డేంజరస్ గురు. ఓ పైనుంచి కింద పడ్డా అనుకున్నాను, పైనుంచి కింద పడ్డా. మెల్లగా వెళ్ళాలి గైస్, అక్కడ లావా ఉంది, అసలు ఇది ఆటుకోరు. మన దగ్గర అన్నీ కూడా లేవు, డైమండ్ ఫుల్ ఆర్మర్ లేవు, విత్ ఎన్చాంటింగ్, కాబట్టి కొంచెం కష్టమే అనుకోండి. అరే పైన డట్టు ఉంది చూడండి. ఫుడ్ కూడా తినేసేయాలి. ఫస్ట్ అయితే నిద్రకించి వెళ్ళిపోదాం, తర్వాత ఫుడ్ తినేద్దాం. నిద్రకించి వచ్చేసినాం, బయటకు వచ్చేసినాం. ఫుడ్ అయితే తినేద్దాం గైస్. అబ్బా ఇదైతే కొంచెం ఇట్లా చేద్దాం అనుకున్నా గైస్. మనకు బ్లేజ్ రాడ్స్ దొరికినాక కొంచెం ఇక్కడ డిజైన్ లెక్క చేద్దాం. బ్లేజ్ రాడ్స్ అవి చేద్దాం, పోషన్స్ నెదరెట్ అదంతా పోషన్స్ ఏరియా లెక్క చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే మళ్ళీ స్లిప్ గైస్. మనోడైతే చాలా కామెడీ చేస్తాడు, కామెడీ వాడు మన అసలే. మనోడైతే పిచ్చి కామెడీ వాడు. కొంచెం అయితే మైనింగ్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. ఇదైతే దొరికింది నాకు. స్లైమ్స్ సౌండ్ వినబడే వరకు కొంచెం మైనింగ్ చేసిన. స్లైమ్స్ ఒక 2-3 దొరికినాయి అనుకోండి. ఇది అయితే దొరికింది. నేనైతే స్లై గ్లాసెస్ కూడా చేసుకోవచ్చని కొంచెం మైనింగ్ చేసిన అట. కొంచెం సౌండ్స్ అయితే బాగుంటుంది, కానీ మీకే తినబడదు, సారీ ఫర్ దట్. అదొక చిన్న క్లిప్ పెడతా తర్వాత. లెట్స్ గో గైస్. మనమైతే ఒక స్పై గ్లాస్ అయితే వేసేసుకుందాం. సూపర్ ఉంటుంది స్పై గ్లాస్. ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కొంచెం వుడ్ అయితే వేసేసుకున్నాను. మనకైతే చెస్ట్ కావాలి కాబట్టి చెస్ట్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే వుడ్ వచ్చింది కాబట్టి చెస్ట్ అయితే ఇంపార్టెంట్. అన్న ఐటమ్స్ అలానే పెట్టాలి. మన ఫస్ట్ నుంచి కాపాడుకుంటూ వచ్చిన చెస్టే ఇప్పటి వరకు అట్లనే ఉంటుంది. అండ్ డోర్ అయితే ఇన్ని రోజుల తర్వాత మన ఇంటికి ఒక డోర్ వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత మన ఇంటికి ఒక డోర్ వచ్చింది. మళ్ళీ మనోడు స్లీపు అంతే గైస్. సెకండ్కి స్లీప్ వేస్తుండు. అండ్ స్టోన్ కటర్ అయితే చేశాను, అండ్ అవి అయితే తీసేసుకున్నాను. అండ్ బ్లాక్స్ అయితే ఇలా సెట్ చేద్దాం అనుకుంటున్నా. బాగుంటుంది, లుక్ కూడా బాగున్నది, నాకు నచ్చింది. అండ్ ఇవైతే పెట్టేసాను, మొత్తం అయితే నింపేశాను. ఇవైతే పెట్టేదానికి కొంచెం లుక్ సూపర్ ఉంది. అండ్ కొంచెం ఎక్స్ప్లోరింగ్కి వెళ్దాం అనుకున్నా, కానీ నాకైతే కొంచెం భయం అనిపించింది ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళడం అంత కాదని. మళ్ళీ వచ్చేసాను. కొంచెం మైనింగ్ చేద్దాం అటు ఇటు అనుకున్నాను, కానీ ఏం చేద్దామంటే కొంచెం మైనింగ్ చేసి ఒక లావా దొరకవచ్చు ఏమైనా కావచ్చు అని మళ్ళీ అనిపించింది. అనిపించే వరకు మళ్ళీ పైకి పోదాం అనుకున్నాను. అట్లా కొద్దిసేపు మైనింగ్ చేశాను. కొంచెం ఒక 2-3-4 బ్లాక్స్ మైనింగ్ చేశాను. మళ్ళీ పైకి వచ్చేసాను. ఆ విలేజ్కి వచ్చేసి టెరకోట కలెక్ట్ చేయడం స్టార్ట్ పెట్టాను. ఎందుకంటే మనం బేస్ ఇప్పుడు ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఫ్యూచర్ డేస్లో. దాని ముఖ్యం టెరకోట అయితే కలెక్ట్ చేస్తున్నాను. కొంచెం టెరకోట అయితే కలెక్ట్ చేస్తున్నాను. లెట్స్ గో గైస్. కొంచెం అయితే టెరకోట అయితే కలెక్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మీకైతే కొంచెం అంటే లైట్గా టైం లాప్స్ వస్తుంది. అండ్ ఇక్కడ బెల్ కూడా ఉంది. బెల్కి అయితే మన ఇంటికి అయితే డిజైన్ ఉంటుంది కాబట్టి పెట్టుకుందాం. అండ్ అన్ని విలేజెస్ అయితే చూస్తున్నాం, అన్ని ఇట్లా లూట్ అయితే వేసామా మనం. అండ్ ఇక్కడ కార్పెట్స్ ఉన్నాయి, కార్పెట్స్ అవసరం మనము.
అవసరము. కాబట్టి నేనైతే కార్పెట్స్ అయితే తీసేసుకున్నాను. చూడండి నేను ఎలా డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫర్నేసెస్ దగ్గర పెడదాం అనుకున్నా, కానీ అది సెట్ కాలే, అవి ఓపెన్ చేయొస్తలేవు. కాబట్టి ఇక కష్టమైన అవి కూడా తీసేయాల్సి వచ్చింది. మొత్తం అయితే తీసేసాను. అండ్ ఇక్కడ బెడ్ దగ్గర అయితే పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఈ చెస్ట్ల మీద పెడదాం అనుకున్నా, కాదే. తర్వాత ఆ గ్రాఫ్టింగ్ టేబుల్ ఒక మీద పెట్టేశాను. అండ్ తర్వాత ఇక్కడ పెట్టాను. ఇంకోటి ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది, మర్చిపోయాను. అండ్ మళ్ళీ ఇక్కడ పెట్టేసి మన హౌస్ అయితే సెట్ బ్యా గైస్. ఇది గైస్ మన సర్వైవల్ అయితే. చూడండి మనమైతే పాయింట్ వేసుకున్నాను, ఎందుకంటే ఫుల్ ఆర్మర్ ఉండాలని కొంచెం అయితే పాయింట్ అయితే వేసేస్తాను. చూడండి గైస్, టైప్ ఆఫ్ ఆర్మర్ గోల్డ్, డైమండ్ అండ్ ఐరన్. మీరైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.